అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అయితే రోడ్ల మీద వీఐపీలు పెద్ద పెద్ద రాజకీయ లీడర్లు పోతుంటే ట్రాఫిక్ను ఆపుతుంటారు కదా. ఎండగొట్టినా వానబడ్డా సాదా సీదా జనాలు ఆగవలసింది. వాళ్ళు పోయేంతసేపు అట్లనే ఉండి చూడవలసింది. మన దేశంలో నడిచే కథనే ఇదా. అయితే బీహార్లో కూడా ఎవరో పెద్ద వీఐపీ వస్తుందని ఎక్కడికక్కడ ట్రాఫిక్ను ఆపిరు పోలీసులు. అంటే ఇంకేమైందో చూడాలి మీరు. అయితే బీహార్లో వల్ల ఈ చౌరస్తా రోడ్డు మీదకి వెళ్ళి పెద్ద వీఐపీ పోవాల్సి ఉండేనట. ఇక వీఐపీ వస్తుండే మన పోలీసులు ఆగుతారా? 4 దిక్కుల ఎక్కడోళ్ళు అక్కడ జనాలను ఆపి పడేసిర్రు. బారికేలు కూడా పెట్టిర్రు. కానీ గా వీఐపీ గచ్చులు లేదు, ఆ గచ్చులు లేదు. ఓ దిక్కేమో ఎండ, ఇంకో దిక్కేమో ట్రాఫిక్ జాము. ఇక జనం చూసిర్రు. ఇక లాస్ట్కి అందరు ఒక్కటేసారి హారన్ కొట్టిర్రు వాళ్ళ. అగో ఇక ఆగకుండా హారన్లు కొట్టే వరకల్లా పోలీసులకు సినిమా అంతా సమజైపోయింది. అసలే కాక్రోచ్ జనతా పార్టీ కాలమే ఏదో అయ్యేటట్టే ఉన్నదని అనుకోవచ్చు. వాళ్ళు కూడా బారికేడ్లను పక్క తీసి ఈడ ఉన్న జనాలను పంపించారు. అన్నట్టుగా వీఐపీ ఈ జనాలలోనే ఇరుక్కపోయిందట. నిజంగా చైతన్యం అంటారు చూడు, అగో అది ఇదే కావచ్చు. వీళ్ళని మెచ్చుకోవాల్సిందే అనిపిస్తుంది. ఓపిక పట్టే అంతసేపు పట్టిర్రు. ఓపిక పడుతుర్రు కదా అని తీసేసినట్టు చేస్తే అది నిరసన అవుతుంది. ఆ నిరసన ఉద్యమం లెక్క మారుతుంది. ఆ ఉద్యమానికి ఎవ్వలన్నా దిగి రావాల్సి వస్తుంది కదా. చప్పుడేక చిన్నదో పెద్దదో ఒక సర్కార్ కొలువు సంపాదించి పెట్టుకుంటే ఏడాదినే లక్షలు కాదు కోట్లు కమాయించవచ్చు. 5-10 ఏళ్ళనే 100 కోట్లు వచ్చి పడతాయి. ఇగో గిట్లనే అనిపిస్తున్నది కొందరు పనితనం చూస్తుంటే. ఏ సర్కార్ ఆఫీస్కు పో పైసలు ఇయ్యండి, పని నడుస్తూనే లేదు కదా. 1000 రూపాయలో 10,000 కాదు. ఈ లంచగొండే ఆఫీసర్లు లెక్కంతా లక్షలలోనే ఉంటున్నది. ఆగో గసంటే ఆఫీసర్లే మల్క దొరికిర్రు. వాళ్ళని దర్శనం చేసుకొని మరి ఆగో తలకాయ దించుకొని కూసున్నది చూడు. ఈ మేడం గారి పేరు సుచరిత మేడం, షామీర్పేట్ తహసీల్దార్ మేడం అన్నట్టు. తహసీల్దార్ అంటే పెద్ద పోస్టే, పెద్ద కొలువే. మరి ఇక పెద్ద కొలువు చేసుకుంటా తలకాయ ఎందుకు దించుకున్నది? తలకాయ ఎత్తి గర్వంగా ఉండాలి గాని అంటారా? మేడం గారు చేసిన ఘనకార్యం ఏందంటే ఆగా చూడు 2 నోట్ల కట్టలు. అర్థమైంది కదా. సుచరిత మేడం లంచం తీసుకుంటుంటే దొరికిపోయింది. ఆ లంచం కూడా 10,000 20,000 కాదు, 20 లక్షలట. ఇక చెప్పు కథ. ఒక్కరి కాడ 20 లక్షల లంచం అంటే ఏందన్నట్టు. ఇట్లా దినం ఎంతమంది కాడ తీసుకుంటుంది? ఇప్పటికీ ఎన్ని కోట్లు ఎన్నికేసుకున్నది? గిట్లనే అనుమానం వస్తుందా లేదా? అయితే మేడం గారు 30 ఎకరాల భూమిని ఏదో కన్వర్షన్ చేసేటందుకు 30 లక్షలు అడిగిందట లంచం. అంటే ఎకరానికి 1,00,000, 30 ఎకరాలకు 30 లక్షలు. ఇక చెప్పు కథ. ఇక డ్రైవర్తోని కలిసి 30 లక్షలు తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లు దొరకబట్టిర్రు. మేడం గారు దొరికినాక గిట్ల తలకాయ దించుకోవాల్సి వచ్చింది. కష్టపడి చదివి కొలువు సంపాదించి ఏం లాభం? ఇప్పుడు చూడు తలకాయ ఎత్తుకోకుండా అయిందా?
షామీర్పేట ఎంఆర్ఓ మేడం ఆతిర్ల దొరికిందా? ఇగో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలా సర్వేయర్ బ్రహ్మయ్య లంచం తీసుకుంటుంటే దొరికిపోయిండు. ఈయన కూడా భూమి పని కోసమే తీసుకున్నాడట. 4 ఎకరాల భూమిని సర్వే చేసేటందుకు 1 ఎకరానికి 5,000 చొప్పున లెక్కగట్టి 20,000 లంచం బిల్లేసిండు. అడ్వాన్సుగా 5,000 రైతు కాడ తీసుకుంటుంటే దొరికిపోయిండు. కాదు, భూములు జాగల కాడ చూసినవా లంచగొండ ఆఫీసర్లు ఎట్టరెచ్చిపోతుర్రో? అసలు నన్ను అడిగితే ఈ సర్కారు తెచ్చిన భూభారతి చట్టమే లంచగొండి ఆఫీసర్ల పంట పండిత్తన్నట్టు కొడుతున్నారు. అసలు ఈ దొంగలకు ఎన్ని మాట చెప్పినా మారల కుక్క తోక వంకర అన్నట్టే చేస్తారు. అయినా మారితే వాళ్ళు దొంగలు ఎట్లయితారు? అయితే ఇప్పుడు కొందరు దేడి దిమాగ్ దొంగలు వచ్చిరు. మరి వాళ్ళేం కళాపోషణ చూయించిరో చూడాలి కదా. మరి ఈ దొంగలు పాడుగాను రాను రాను నేరి అద్మానం అంటే అద్మానం తయారవుతురు. లాస్ట్కు దేవుళ్ళ గుడిని కూడా ఇడిచి పెడతలేరులా. అసలు దేవుడు అంటే భయం లేకుండా అవుతున్నది. హైదరాబాద్ దొంగల పనితనం చూడు. కుత్బుల్లాపూర్ కాడునోళ్ళ గణేశుని గుడి ఉన్నది. ఆ గుళ్ళకు చూడు ఎట్లా వచ్చిర్రో. వాళ్ళ చేతులు ఇరిగిపోను. అగు చూసినవా మంచిగా బందోబస్తుగా హుండి ఎత్తుకవేరు కదా. గా హుండిని జంగల్కు వాటుకపోయి ఆన్నే వగలు కొట్టి అండ్లున్న దేవుని పరిసరం పోసుకొని వేరు. అసలు వాళ్ళు మనుషులా లేకుంటే ఇంకేమన్నా? మరి పోలీసులు ఏం చేస్తున్నారు కావచ్చు అసలు పెట్రోలింగ్ చేయకుండా. కుత్బుల్లాపూర్లో గుడి దొంగలు గట్ట చేసిరా. ఇక ఇటు చూడు జీడిమెట్లనులా 3 పోరగాన్లు హోటళ్ళకి వచ్చిర్రు. అందులో పనిచేసేటోళ్ళను బెదరగొట్టిరు. బంగారము పైసలు ఎత్తుకుపోయేతందుకు అనుకునేరు. కాదు గ్యాస్ సిలిండర్ల కోసమట. వాళ్ళను కత్తులతోని బెదరగొట్టి ఆన్నే ఉన్న 3 సిలిండర్లు ఎత్తుకుపోయారు ఈ కాంతిరి దొంగలు. ఇక వీళ్ళని ఏమనాలి? ఆఖరికి సిలిండర్లు కూడా బెదరగొట్టి ఎత్తుకుపోయారంటే ఎట్లా తయారైతురో చూడు. ఇక అయితే ఇసంటోళ్ళను చూసి ఆఖరికి కుక్కలు కూడా దొంగతనాలు చేసుడు నేర్చుకుంటున్నాయి అనిపిస్తున్నదల్లా. ఒక కుక్క ₹1,00,000 ఎత్తుకుపోయింది. అరే అవ్వంటే అది ఉత్తరప్రదేశ్ కుక్కనట. ఒక సేటు బ్యాంకులకు వెళ్ళి ₹1,00,000 తీసి బ్యాగులు వేసుకొని బైకు మీద పట్టుకొని పోతుండ్రు. ఏదో పానివాడి తోవ్వనాడిమిట్లా అయిందట. మరి కుక్క ఎప్పటి సంది నజరు పెట్టిందో ఏం పాడో ఆ సేటును మతిమర్పించి పైసల బ్యాగును గారుచుకొని పోయింది. పోలీసులు ఇప్పుడు ఆ కుక్కను దేవుడాడే పని పెట్టుకున్నారు. ఇగో గిట్లున్నది కథ. ఈశ్వరప్ప హోమ్లీ క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. చూసిరు కదా గిది ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.